మీతో ఒక అద్భుతమైన పాట పాడించుకోవాలనుకున్నాను. నేను మర్చిపోయాను సీరియస్లీ. పాడాలి. అద్భుతమైనది. దాన్ని ఒక చిన్న ట్రాన్స్లేషన్ చేసాం మేము. లెట్స్ ట్రై టు అటెంప్ట్ ఇట్. ప్లీజ్. ఇప్పుడు మీ దగ్గర ముందు ఇది. అయోధ్యాపురిలో రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కానుంది. అయోధ్యాపురిలో రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కానుంది. ఆహ్వానము మనకు వచ్చింది, మనమందరం అయోధ్య వెళ్ళాలి. ఆహ్వానము మనకు వచ్చింది, మనమందరం అయోధ్య వెళ్ళాలి. జయ బజరంగి జయ హనుమాన్, వందే మాతరం జయ శ్రీరామ్. జయ బజరంగి జయ హనుమాన్, వందే మాతరం జయ శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, వందే మాతరం జయ శ్రీరామ్. రాముని ఆలయ నిర్మాణానికి, శ్రీరాముని ఆలయ నిర్మాణానికి, శ్రీరాముని ఆలయ నిర్మాణానికి ప్రాణాలెన్నో అర్పించాము. కరసేవకులెందరో బలిదానం చే రామాలయము నిర్మించాము. కరసేవకులెందరి బలిదానంతో రామాలయము నిర్మించాము. ఇక రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కన్నుల విందుగా చేయాలి. ఇక రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగ చేయాలి. జయ బజరంగి జయ హనుమాన్, వందే మాతరం జయ శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, వందే మాతరం జయ శ్రీరామ్. జై శ్రీరామ్. ఎంత అద్భుతంగా ఉందో. మీ సింగింగ్ ఇష్టం అండి? పాడుతూ? చాలా ఇష్టం నాకు, చాలా చాలా ఇష్టం. ఓకే, నేర్చుకున్నారా? కాస్త నేర్చుకున్నాను, కానీ బేసిక్గా క్లాసికల్ డాన్సర్ని కదా, అలా వల వేసుకుంటూ ఉండేదాన్ని. ఒక రెండు స్టెప్స్ ఏమైనా మా కోసం? అయ్యో బాబోయ్, కష్టం. ఈసారి ఎప్పుడైనా చూద్దాంలే తల్లి. చాలా వయసు అయిపోయింది కదా. ఏమైంది అని అంటే, మెంటలీ ఐ హ్యావ్ పేస్డ్ డౌన్ అలాట్. సో నా డాన్స్ కోరికని కూడా అలా సంగీతము భజన రూపంలో మలుచుకుంటూ వెళ్ళిపోయాను. సో నేను డాన్స్ కూడా నా పాటలోనే చూసేసుకుంటాను అనమాట. ఆటలు బంద్ చేసి పాటలతోనే కొనసాగి. రాముడచ్చనదిగో కొదండ, రాముడచ్చనదిగో. సో ఐ ఎంజాయ్ డాన్స్ స్టెప్ ని ఎంజాయ్ చేస్తాను అక్కడ. ఓకే. అదిగదిగదిగదిగో రాముడచ్చనదిగో కొదండ, రాముడచ్చనదిగో. అంటే ఐ డాన్స్ విత్ ఇన్ మై. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. నిజంగా చాలా చాలా ప్లెజెంట్గా ఉంది నాకు మీతో మాట్లాడడం. అండ్ ఈవెన్ ఒక బెటర్ మెడిసిన్ ఏంటి అంటే, ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడడం అనేది నాకు ఈరోజు చాలా పెద్ద చక్కటి టైటిల్. ఏ అవార్డు కూడా సరిపోనంతటి చక్కటి ప్రశంసనిచ్చావు తల్లి. నాకు తెలిసి విరించి హాస్పిటల్కి వచ్చేవాళ్ళు అక్కడ ట్రీట్మెంట్కి కాదు, ముందు మాధవి గారిని కలిసి ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సగం మందులు ఇక్కడ అయిపోతాయి. అంతే కదా? తెలీదమ్మా. సో ఈ ట్రిక్ అందరు ఇప్పుడు ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. చాలా సంతోషం. నీలాంటి మంచి మనసు అందరికీ ఉంటే అలాంటి వాళ్ళ పనే లేదు ఇంకా. ఆ రోజు కూడా రావాలని కోరుకుంటా. వస్తుంది. పాజిటివ్గా ఉండి పాజిటివ్ మోటివేట్ చేస్తూ అండ్ మంచిని కోరుకొని మంచి చేయాలని తపనున్న వాళ్ళకి మంచి జరగకుండా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. ఇది మాధవి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ నెట్వర్క్. వీళ్ళొద్దు వీళ్ళొద్దు అంటూనే ఉండేదాన్ని. కానీ ఈయన అడ్వర్టైజ్మెంట్ పేపర్లో రాగానే చూపించారు మా నాన్న. అబ్బాయి ఇప్పటికన్నా ఎస్ అంటుందేమో అని మా నాన్నకు నమ్మకం వచ్చేసింది. చూడు నువ్వు ఒకసారి చదువు తల్లి చదువు అన్నారు. I went halfway through. I felt that he is my husband. చూడలేదు, ఏమీ లేదు, అదొక ఫీలింగ్. సరే ఆ తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈజ్ కలిసాక నేను పెద్ద ఇంకా ఆలోచించలేదు.
మనకెందుకు వచ్చి, మేము చాలా సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం తల్లి. ఆయన అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియలీ. మనకెందుకు వచ్చింది చెప్పు, ఊరికే దూరపు కొండలు నునుపు, ఊరికి అత్యాసకు పోకూడదని మనసులో రామరావు అని పెట్టుకొని ఇంటికి వచ్చేసారు ఆయన కలిసాక. కానీ ఆయన ఇష్టపడ్డారు బాగా. ఏం నచ్చి ఉంటది మీలో అప్పట్లో ఆయన? అది నువ్వు ఆయనతో ఇంటర్వ్యూ చేసి తెలుసుకోవాలి. చెప్పుంటారు కదా, నాలో ఏం నచ్చిందని అడుగుంటారు, ఆయన చెప్పుంటారు. ఆయన దృష్టిలో నేను ఫస్ట్ చాలా పొడుగ్గా ఉన్నాను, అందంగా ఉన్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా చలాకీగా చురుగ్గా మాట్లాడానంట. దీంతో పాటు ఆయనకు ఫైన్ ఆర్ట్స్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఐఎమ్ ఆల్సో డాన్సర్. పుట్టుకతోనే కళలన్నీ మేళవించుకొని పుట్టేశారు కాబట్టి 1800లో మిమ్మల్ని చూస్ చేసుకోవడం పెద్ద కష్టమే. ఇలా నన్ను దూరం నుంచి చూసే వెంటనే ఏదో న్యూస్ పేపర్ క్రానికల్కే వరకు అప్పటికప్పుడు ఇలా కార్లో కూర్చొని యూ డోంట్ రిలీజ్ మై నెక్స్ట్ యాడ్ అన్నారంట. ఓకే, ఫోన్ చేసి చెప్పేశారంట, నాకు తర్వాత చెప్పారు. నాకు ఆ క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇంకో సీక్రెట్ కూడా, ఆయనకి నేను రెడ్లమ్మాయి లాగా అనిపించానంట. ఓకే ఓకే, అది నాకు తెలియదు, అదేదో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. అలా రెడ్లు లాగా అనిపించానంటే ఏంటో ఆయనకు స్టైల్గా. మరి ఆయనకు అలా ఇష్టమేమో తెలియదు. ఏదైతేనేంటి ఆయనకు నచ్చాను. తా నచ్చింది రంభ, తా మునిగింది గంగ అని ఆయనకు నేను అందంగా అనిపించాను. మా వివాహం అయిపోయింది. ఓకే, కమ్యూనిటీస్ ఏమైనా డిఫరెన్సా లేదండి? ఏమీ లేదమ్మా, వాళ్ళు బ్రాహ్మణమే, మేము బ్రాహ్మణమే. బట్ అమ్మాయి కోరుకోవడం ఓకే, కానీ అబ్బాయిలు నచ్చిన అమ్మాయి కోసం ఏకంగా పేపర్ యాడ్ ఇచ్చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు కదా. అంటే ఆ మాత్రం ఏది కోరే వాళ్ళు నాకు భర్త కావాలని నాకు కాస్త పొగరు ఉండిందిలేమ్మా. అవునా? ఉండింది, అది కరెక్ట్ గా సెట్ అయ్యింది, మా ఇద్దరికి సెట్ అయ్యింది. యాక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, వెరీ ఆర్టిస్టిక్, వెరీ డిజైరింగ్. జీవితాన్ని చాలా అందంగా రసవత్తరంగా చూడగలిగిన మనసు ఉంది ఆయనకి. ఎక్కువ మాట్లాడారు, మితభాషి. కానీ ఆయనకు కరెక్ట్గా ఇలా 3 పిల్లల్ని కని తనతో పాటు అలా లలిత కళలు ఉండి చక్కగా ఇల్లు కట్టి అంతా ఫారిన్ ట్రిప్స్ అంతా ఆయనతో పాటు వేస్తూ అలా జాలీగా హాయిగా ఉండే భార్యను కోరుకున్నారు. మరి ఆయన కావాల్సినవన్నీ నేను పూరించగలిగానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఈజ్ అ ఫెంటాస్టిక్ లైఫ్ పార్ట్నర్. రైట్. కమింగ్ టు యువర్ ప్రొఫెషన్, హాస్పిటల్ గురించి మాట్లాడితే చాలా కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క దందా తీవ్ర స్థాయిలో ఉందని విమర్శలు ఒకవైపు వస్తూ ఉంటాయి. కేవలం హాస్పిటల్ అంటే సమాజ సేవ అని చెప్పుకోవడమే తప్ప దాని వెనక ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అనే ఇంటెన్షన్స్ చాలామందికి ఉన్నాయి కదా. దీన్ని సమాజ సేవ అంటారా? అలానే ఫ్రీ సర్వీస్ చేయట్లేదు కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చూడు తల్లి, మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, సేవ వాళ్ళు చెయ్యాలా వద్దా? ఫస్ట్ సో మనం 2 పక్కల మాట్లాడాలి, ఒక పక్కే మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ రీచింగ్ అప్ టు ద మార్క్ ఆఫ్ అ కామన్ మ్యాన్ అండ్ అ పువర్ మ్యాన్. సో అక్కడ ముందు వాళ్ళే కనుక ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అసలు మీకు ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఫస్ట్ పుట్టుకొని రావు, పుట్టగొడుగుల్లాగా. అది ఒక బాధ, సమాజం పడుతున్న పెద్ద బాధ, స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ. సరే, ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్. ఇప్పుడు సంపాదించచ్చమ్మా, ఎవరైనా సంపాదించవచ్చు, కానీ ఎంతవరకు మానవత్వాన్ని కూడా దాటేసి చాలా మనసుకే ఇబ్బంది పడేంత నిజంగా సంపాదించడం ఎంతవరకు మనకు మనం ఇచ్చుకునే జవాబు అనేది ఆయా హాస్పిటల్ వాళ్ళు ప్రశ్నించుకోవాలి వాళ్ళని వాళ్ళు. మీరు ఈ రోజుకు కూడా, ఎందుకంటే చాలామంది అనొచ్చు, ఏంటి ఈవిడ చెప్తోంది ఇవన్నీ, కోవిడ్లో అన్నీ వచ్చాయి వీళ్ళ మీద అని. వేయడానికి ఏముంది తల్లి? ఎగ్జాక్ట్లీ, నేను వచ్చేస్తాను. నా స్ట్రైట్ క్వశ్చన్ అదే. కోవిడ్ టైంలో విరించి హాస్పిటల్స్ పైన వచ్చిన అలిగేషన్స్ కావచ్చు, వచ్చిన వైరల్ వీడియోస్ చాలా తీవ్ర స్థాయిలో ఆలోచింపజేశాయి. అఫ్కోర్స్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ట్రీట్మెంట్ వైజ్గా బాగా జరుగుతోంది, ఎలాంటి ఇష్యూస్ లేవు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మంచి వైద్యం ఇస్తున్నారు అనేది పేరైతే ఉంది. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా చూడాలంటారు? ఒకవైపు సమాజ సేవ అంటారు, మరోవైపు దోచుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరే అన్నారా, హాస్పిటల్లో విరించి హాస్పిటల్లో బాగా చూస్తారనే పేరు కూడా ఉంది అని మీరే అంటున్నారా అనట్లేదా? అలా అన్నవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి వాయిస్ ఇచ్చారా, అమ్మ వీళ్ళు బాగా పనిచేస్తున్నారని? ఇవ్వలేదు కదా. అదే సమాజం తల్లి, అదే సమాజం. సీతమ్మ వారికే తప్పలేదు తల్లి ఒక నింద తీసుకోవడము, అది సమాజం.
సమాజానికి ఏం చేసినా కూడా అవి తీసుకొని వాళ్ళు వెళ్ళి శాంతంగా ఉండిపోతారు. కానీ నీలాప నిందలు వేసేవాళ్ళు మాత్రం ఎప్పుడు అలా రెడీగా ఉంటారు. వాళ్ళ పనే అది, వేయనివ్వండి. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం ఎప్పుడైతే కోవిడ్ పర్మిషన్ తీసేశారో మీకు తెలియాల్సిన ఒక విషయం ఉంది. ఆగస్టు 3కి రావాల్సిన నోటీస్ అని స్టాంప్ పెట్టుకొని వాళ్ళు దానికి 2 రోజులు 48 అవర్స్ ముందు వాళ్ళు మాకు ఒక నోటీస్ పంపించాలి. ఏమని? యూ రిప్లై అవర్ నోటీస్ అని. అది వాళ్ళు ఆ డేట్ మీద పంపించకుండా 48 అవర్స్ తర్వాత యూ హ్యావ్ టు, ఇఫ్ వీఆర్ నాట్ సెండింగ్ ఎ రిప్లై, అప్పుడు వాళ్ళు మా పర్మిషన్ తీసేయాలి. వాళ్ళు పేపర్ మీద డేట్లతో సహా గల్లంతు చేసేశారు. గవర్నమెంట్ నుంచి వచ్చినది మేము ఎవరికి చెప్పలేదే. వీ హ్యావ్ ప్రూఫ్. నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకలా? కంచే చేను మేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు తల్లి? నువ్వు బయట నుంచి వచ్చే ఒక మృగం తింటుంటే కంచె నిన్ను కాపాడుతుంది. ఆ కంచె చేను మేస్తే ఏం చేయగలం? ఎవరికెళ్ళి చెప్పుకుంటావు బాధ? రెండోసారి సో అప్పుడున్న ప్రభుత్వం అబ్సల్యూట్లీ. రెండోసారి అమ్మాయి శశి అనే అమ్మాయి షీ హ్యాడ్ సమ్ ఇష్యూ. అది నిజాలు ఏమీ వైనం తెలుసుకోకుండా మీరు ఉన్న పళాన కోవిడ్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఎక్కడుంది తెలియదు. అంటే యూ డోంట్ హియర్ ఆన్ ద అదర్ సైడ్. ఏం జరిగిందో మీరు మనుషులను పంపించి వాకప్ చేసి హాస్పిటల్లో అప్పటికి సుమారు 150 పేషెంట్స్ ఉన్నారు. మాకు మెడిసిన్ ప్రొక్యూర్మెంట్ ఆపేశారు. చాలా కష్టపడ్డాం మేము. ఓకే. మాకు మిగతా చాలా సరఫరాని మాకు ఏంటి మన ఆక్సిజన్ సప్లై స్ట్రగుల్ అయ్యాం మేము. అదా న్యాయం అంటే? అదా ధర్మం అంటే? దిస్ ఇస్ హౌ యూ ట్రీట్? బికాస్ ఆన్ ఎ వర్డ్ ఆఫ్ ఎ లేడీ. ఆవిడ స్థితి ఏంటి? నేను ఆవిడ ఈ రోజు దాకా ఏ రోజు ఎక్కడ చర్చించలేదు. దట్స్ నాన్ ఆఫ్ మై బిజినెస్. షీఈస్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆవిడ ఏదన్నా మాట్లాడనివ్వండి. ప్రభుత్వంగా మీ బాధ్యత ఏంటి? మా పర్మిషన్ తీసేయడమా? నిజాలని మీరు ఒక ఆడిట్ వేసి కనుక్కోవడమా? సరే, ఆవిడ ఒక పక్కన ఏం చెప్పిందమ్మా టీవీ ఆవిడ సొంత దాంట్లో, వీళ్ళు మా దగ్గర డబ్బులు దోచుకోలేదు బాబు. అసలు మాకు అర్థం కాదంటే వీళ్ళు మా బ్రదర్ పోయిన తర్వాత మాకు అసలు ఇంకా ఉల్టా డబ్బులు ఇచ్చారు వీళ్ళు. నాకు ఇది అర్థం కావట్లేదు, ఇంత తక్కువ బిల్లు ఎందుకు అయ్యిందో అని ఆ అమ్మాయి ఒక రిలీజ్ చేసింది. మీకు తెలుసా? అంటే తర్వాత చేసింది. మొదటిసారి ఏదైనా ఉండని తల్లి రిలీజ్ చేసిందా లేదా? ఎగ్జాక్ట్లీ. నన్ను ఎందుకు TV9 వీళ్ళు 20 లక్షలు తీసుకున్నారు, 20 లక్షలు తీసుకున్నారు, నన్ను ఎందుకు అయ్యా మీరు బద్నాం చేస్తారని రిలీజ్ చేసిందా లేదా? ఆ డేట్ చూడండి మీరు. దాని తర్వాత మళ్ళీ అన్ని టీవీలు, ఎన్టీవీ, సాక్షి, వీళ్ళందరూ టీవీలలో మీరు చూడండి 20 లక్షలు తీసుకున్నారు, 20 లక్షలు తీసుకున్నారు. ఎక్కడో ప్రాబ్లం జరిగితే కూడా విరించి హాస్పిటల్ వేసేవారు. ఏంటమ్మా ధర్మం ఏంటి? ఏంటా న్యాయం? దీనికి నేను పోరాడాలా బయటకు వచ్చి? ఇది పేషెంట్లను చూసుకోవడం మానేసి మీ ఇష్టం. వేసేసారు అందరూ కలిసి, అడిగేవాడు లేక. ఎందుకు? న్యాయాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వమే అన్యాయపరంగా వెళుతున్న దానికి నేనేం చేయగలను? ఆ రోజు ఇవన్నీ మానేసి కోట్ల చుట్టూ తిరగనా నేను? దేనికోసం చేసిందంటారు? ఏమో నాకేం తెలుసమ్మా. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. వాళ్ళ ఆలోచన మిగతా కార్పొరేట్ ఆసుపత్రులని కాపాడడం కోసమే విరించిపై ఇలాంటి స్టన్స్ జరిగాయి అనుకుంటున్నారా? తల్లి, నేను ఏమనుకున్నా, నేనేం అనుకోకపోయినా ఆ రోజు నేను విరించిని వీటిలన్నిటి నుంచి కాపాడుకోలేకపోయాను. ఎందుకు? మేము ఏ రాజకీయ పార్టీతోనూ కలిసి లేము, ఏ ప్రభుత్వం నుంచి ఏ విరాళాలు మేము తీసుకోలేదు, ఎవరితో మేము కుమ్మక్కులు కాలేదు, ఏమీ తెలియదు మాకు. వీ హ్యావ్ అన్ హాస్పిటల్, వీ బీన్ డూయింగ్ సర్వీసెస్. ఈరోజు ఎందుకు తల్లి, మా దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ MRI ఉంది. మీకు చాతైతే మీరు వెళ్ళి కనుక్కోరాపోండి. హాస్పిటల్ పెట్టిన 7-8 ఏళ్లలో మేము ఎన్ని MRIలు చేసాం చూసుకురాపోండి మీరు. ఈ రోజుకి మా ఏ డాక్టర్కి కూడా మేము వీ హ్యావ్ నో టార్గెట్స్. మీరు ఇన్ని MRIలు చేయాలి, ఇన్ని ఎక్స్రేలు చేయాలి, మీరు ఇంత డయాగ్నోస్టిక్లు చేయాలి లేదా మా దగ్గర వాకిన్ అయిన ఎంతో మంది పేషెంట్స్కి ఈ రోజుకి ఏ డయాగ్నోస్టిక్స్ రాయకుండా మీకేం కాలేదయ్యా, మీకు ఇంతే చిన్న మెడిసిన్ ఈజ్ గుడ్ ఇనఫ్ అని పంపించిన ఉన్నాయి. సర్జరీలు ఇంకెవరో హాస్పిటల్ సజెస్ట్ చేస్తే కూడా సర్జరీ మీకు అవసరం లేదని పంపించిన కేసెస్ ఉన్నాయి మా దగ్గర. ఏంటి, మేము డబ్బులు ఖర్చు పెట్టి హోర్డింగ్లు పెట్టలే,
డబ్బులు ఖర్చు పెట్టి మేము మీడియాలో వేసుకోలేదు, డబ్బులు ఖర్చు పెట్టి మేము ఇంటర్వ్యూలు చేసుకోలేదు. దట్ ఈస్ ఇట్, రైట్? మీరు వెయ్యండి అమ్మా, వరుసగా హోర్డింగ్స్ వేయండి. ఎంత ఖర్చో మీకు తెలీదా? ఎక్కడి నుంచి తీయాలి నేను ఈ డబ్బు? అఫ్ కోర్స్ మళ్ళీ పేషెంట్స్ నుంచే. ఆబ్వియస్లీ మేమేం చేయలేదు. అది అనడానికి ఏముంది తల్లి? ఒక మాట